ముత్తుకు సీను ఎవడన్నా భావకళల ఆనందం చూడటానికి అన్నట్టుగా వీళ్ళు అధికారులు ఏంటంటే ఆ యొక్క నాయకుల మెప్పు పొందడం కోసం వీళ్ళు కొన్ని దుందుడుకు చర్యలు చేస్తారు. దాన్ని ఆ పాలనలో ఉన్న అక్కడ నాయకులు పెద్దల యొక్క ఆ మన్నలు పొందుతారు. ఈ తాడేపల్లి గుడిని కూడా ఆ సిఆర్డీ అధికారులు అలా దుందుడుకు చేశారా, రివ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వలేదా అనేది సిఆర్డీఏ అధికారులే సిఆర్డీఏ వాళ్ళే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వం చెప్పడం కన్నా నేనైతే ఒకటి కోరుతాను, ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ పార్టీ ఆఫీసులకు ఈ అనుమతులు ఉన్నాయా లేవా? ఎందుకు మీరు ఇప్పుడు కాకినాడ చెప్పారు, కాకినాడ మేము ఎందుకు నోటీస్ సర్వ్ చేశామంటే కాకినాడ మున్సిపాలిటీ వాళ్ళు బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లా ప్రతి చోట చెప్పాలి. రెండోది, ఈ బిల్డింగ్ల కోసాన్ని బట్టి మేమైతే అంగీకరించాం. అది సొమ్మైనా అల్టిమేట్ గా ప్రజా సొమ్ము నుంచి వచ్చింది, అది కొలగొట్టిందా, సక్రమంగా సంపాదించిందా, పార్టీకి వెళ్ళిందా, ఎట్లా అనేది అనవసరం. కానీ ఈ పేద రాష్ట్రంలో అటువంటి బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఉంది. కట్టిన బిల్డింగ్లని కక్షపూరితంగానో వివక్షపూరితంగానో చట్టానికి వ్యతిరేకంగా ఉందనో లేదా సుప్రీంకోర్టు గతంలో అపార్ట్మెంట్ కూల్చబడి తీర్పున బేస్ చేసుకుని ఇట్లా ఇంకా అది కరెక్ట్. ప్రజా ప్రయోజనం ఇప్పుడు 66 జిల్లాలో చేశారు. 26 జిల్లాలో కలెక్టరేట్లు భవనాలు కట్టాలి. కలెక్టరేట్ భవనాలు వాడుకోండి, వాటిని నూతనంగా కట్టి ఉన్నాయి కాబట్టి దాన్ని చక్కగా మీరు వాడుకోండి. పరిపాలనా భవనాలు కదా, జస్ట్ ఒక జియో కాపీతో క్యాబినెట్ అప్రూవల్ అయిపోతుంది. ప్రజా ప్రయోజనాల కోసం మీరు ఎక్వైర్ చేసే అధికారం మీకు ఉంది, ఎందుకంటే ప్రభు స్థలాల్లో కట్టి. రైట్. నా ఉద్దేశంలో ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వం వెళుతుందని, ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆయా శాఖలకు సంబంధించిన ఆయా జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్లు బయటకు వచ్చి ఆయా నిర్మాణాల మీద వాళ్ళు సమాధానం చెప్పాలా, గవర్నమెంట్ లేదా మినిస్టర్లు కాదు. అది చేస్తే అది మళ్ళీ కక్షాపూరితం అవుతుంది. రైట్. ఫైనల్ గా మాదిరెడ్డి గారు సార్, ఇక్కడ ఏదో ఒక సామెత గుర్తొస్తుందని పాపం రవికిరణ్ గారును శాంతి ప్రసాద్ గారు వాళ్ళ ఆవేదన చూస్తుంటే, అక్క ఆరాటన గాని బాబు బతకడం అన్నట్టుగా వీళ్ళు ఎన్డీఏ కూటమి పరంగా వీళ్ళు సూత్రీకరించవచ్చు, సిద్ధాంతాలు చెప్పవచ్చు, ఏది చెప్పినా గాని చంద్రబాబు నాయుడు గారి వెండెట్టా పాలిటిక్స్ మాత్రం మారవు. ఎందుకంటే 4 రోజుల క్రితం ట్యాక్స్ ఎందుకు కట్టించుకున్నారు? 4,44,000 రూపాయలు మీరు కట్టారా? ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి మీరు కట్టేస్తే అక్కడ అది కాకుండా నన్ను చెప్పనండి, ఆ ఏ అధ్యక్షుడైతే ఉన్నాడో ఆ అధ్యక్షుడిని కూడా ఈ వ్యూహంలో ఈ భాగంగానే మీరు పార్టీలు ఎన్నికలకు ముందే ఏ అధ్యక్షుడైతే అనుమతి కోసం రాస్తున్నాడో ఆ అధ్యక్షుడిని మీ కూటమిలో చేర్చుకున్నారు. ఇప్పుడు దానికి కూడా మీ ఇద్దరు సమాధానం చెప్పాలి. కూటమిలోనే ఉన్నాడు, పార్టీ వైసీపీ అధ్యక్షుడానికి మీరు చెప్పడం కాదు, లీగల్ గా మీరు అదే అదే అది అది చెప్పడానికి పార్టీలోనే ఉన్నాడు, ఆయన మీ కూటమిలోనే ఉన్నాడు సార్. ఇప్పుడు ఎందుకు తొందరపడి బ్రిటిష్ ఎందుకు ఆపుకున్నారు? నేనేమంటున్నానంటే వెండెట్టా పాలిటిక్స్ మానుకోండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రభావితం చేయగలిగారు. శ్రీనివాస్ రెడ్డి గారు వెండెట్టా పాలిటిక్స్ అనేది మానుకోండి. ఆయన మానుకోలేడు, మానుకునేటట్టుగా ప్రయత్నాలు మీ చేతనైన ప్రయత్నాలు ఏదైనా ఉంటే చెయ్యండి. రైట్. అది నేను చెప్పదలుచు. ఫైనల్ గా రవికిరణ్ గారు. సాయి గారు, ఇప్పుడు అసలు ముందుగా ఈ గత 2 ఏళ్లుగా ఏమి స్పందించినటువంటి ఇన్ని బిల్డింగ్లు 26 బిల్డింగ్లు కడుతున్నప్పుడు కూడా ఏమి స్పందించిన అధికారుల మీద ముందు చర్యలు తీసుకోవాలండి. అలాగే ఇప్పుడు ప్రభుత్వం జస్ట్ అలా మారంగానే వెంటనే ఆ 26 బిల్డింగ్లకే నోటీసులు ఇస్తున్నారు. వై ఓన్లీ 26? ఇంకా దేశంలో రాష్ట్రంలో ఇంకే బిల్డింగ్, ఏ ప్రైవేట్ ప్రాపర్టీ, ఏ కమర్షియల్ బిల్డింగ్, ఏ ఆఫీస్ బిల్డింగ్ ఎటువంటి అనుమతులు లేకుండా కట్టలేదా? అందరూ అనుమతులు తీసుకుని పక్కానే కట్టారా? మీకు ఆ 26 కనిపిస్తున్నాయా? అందరికి నోటీసులు ఇవ్వండి. అంతేగాని మొదటి వరకు పడుకొని నిద్రపోయి అదేం మాకు తెలియదు అన్నట్టు ఉండి ఈ రోజు కేవలం 26 ఇస్తే ఏమన్నది పబ్లిక్ లో? కక్ష సాధింపు చేస్తున్నారు, వాళ్ళకి తేడా ఏంటి అని చర్చ నడుస్తుంది కదా. అంత అవసరం ఏంటి? చేయాల్సిన అవసరం ఏంటి? అంత ఆదరాబాదరం చేయాల్సిన అవసరం ఏంటి? పూర్తిగా క్యాబినెట్ కూడా ఇంకా వాళ్ళ బాధ్యతలు తీసుకోలేదు. ఇంకా అంత క్షణంగా చేయాల్సిన అవసరం ఏంటి అధికారులు చెప్పాలి. మొదటి వరకు ఎందుకు మీరు నిమ్మకు నీరెత్తినట్టున్నారు?
కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు ఏమో ఏదో నోటీసులు ఇచ్చేస్తున్నారు. కేవలం వీళ్ళకే ఇస్తున్నారా, మిగతా వాళ్ళకి కూడా ఇస్తున్నారా? అది కూడా చెప్పండి. పోనీ మీడియాలో ఇది కవర్ అవుతుంది సార్, మేము అందరికీ ఇస్తున్నాం నోటీసులు అని చెప్తున్నారు, అది చెప్పండి. పోనీ అది పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. సో మనం పరిపాలన, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే మా లోకేష్ గారు కూడా, మినిస్టర్ గారు స్పష్టంగా ప్రభుత్వ ప్రయారిటీ పద్ధతిగా ఉంది. మేము సిస్టమేటిక్ గా చట్టం తన పని తాను చేసిన మీద పరిపాలన అందిస్తాము. అందుకే ప్రజలు మాకు ఓట్లు వేశారు. పవన్ కళ్యాణ్ గారు దేవని చెప్పింది అదే. లా ఆఫ్ ది ల్యాండ్ లేదు గత 5 ఏళ్లుగా, మేము అది చేస్తామని. మేము దానికి కట్టుబడి ఉన్నాము. దయచేసి అధికారులు, హోంమంత్రి గారు కూడా అన్నారు, కొంతమంది అధికారులు అటు ఇటుకు ప్రవర్తించే అధికారులు కూడా సహకరించండి. దుందుడుకు చర్యలు వద్దు. 5 ఏళ్ల సమయం ఉంది. ఏదన్నా సరే సర్వనీయంగా అందరినీ ఉండే విధంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకువెళ్ళండి. అందుకని ఒకరిని టార్గెట్ చేసేయడం వల్ల ఉపయోగం ఏముండదు. ప్రజల్లో పలసన పడతాం. ఆ ప్రభుత్వం చేసి చిత్కారకు గురయ్యారో 150 5 పీకించేసుకున్నారు. మనం కూడా ఇలా చేస్తే 164లో 6 పీకించుకుంటుందో ఎంతోసేపు పట్టదో. దయచేసి ఇటువంటిది వద్దు. అధికారులు సిస్టమేటిక్ గా ఇప్పటికన్నా సిఆర్డీ అధికారులు బయటకు వచ్చి చెప్పాలి. వాస్తవాలు ప్రజల ముందు పెట్టండి. ప్రొవిజనల్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు, కన్ఫర్మేషన్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు, డిమాలిషన్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు, సిఆర్డీఏ చట్టం ప్రకారం ఫాలో